నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ఎన్నికల సమయాల్లో ప్రగల్భాలు పలికే జాతీయ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండండి. ప్రజలకు, కార్మికులకు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ విజ్ఞప్తి. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటేష్ గెలుపు కోసం ఓసీపీ 4లో గేట్ మీటింగ్ నిర్వహించిన ఎమ్మెల్యే. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల పట్ల చైతన్యంతో వ్యవహరించండి. కాంగ్రెస్కు అండగా నిలిచి డాక్టర్ చంద్రశేఖర్ను ఎంపీగా గెలిపించండి. ప్రజలకు, సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు విజ్ఞప్తి. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎస్ కుమార్ గెలుపు కోసం పెద్దపల్లిలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన సభకు తరలివెళ్లిన భాజపా శ్రేణులు. ఎంపీగా గెలిపించండి, ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయలు బాధ్యతగా అందిస్తాం. మెడికల్ కళాశాల ఏర్పాటు సహా సింగరేణి కార్మికుల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ ఉద్ఘాటన. హజార్ సినీ ఎరీనా బ్యానర్పై ఖనిలో రూపుదిద్దుకోనున్న సినిమా అగ్లీ ఫేసెస్గా ఖరారైన టైటిల్ను లాంఛనంగా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోరకంటి. మిగతా 2 రోజుల ప్రచారంలో పెద్దపల్లి పార్లమెంట్లో జరిగేది 3 అభ్యర్థుల మధ్య పోటీ. అయినా గెలుపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్దే. సిటీ న్యూస్లో ధీమా వ్యక్తం చేసిన రామగుండం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్. ఖని లక్ష్మీనగర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన బులియన్ జ్యువెలరీ అసోసియేషన్ ప్రారంభించి అభినందనలు తెలియజేసిన కార్పొరేషన్ కమిషనర్ శ్రీనివాసరావు. వివరాలు. ఎన్నికల సమయంలోనే ప్రగల్భాలతో మొసలి కన్నీళ్లు కార్చే జాతీయ పార్టీల పట్ల కార్మికులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పిలుపునిచ్చారు. చివరి దశకు చేరుకున్న పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడి ఓసీపీ 4పై జరిగిన టీబీజేకేస్ గేట్ మీటింగ్లో ఆయన కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను పోగొట్టి ఆ తర్వాత ఆ ఉద్యోగాల గురించి ఆలోచన కూడా చేయలేని దుస్థితిలో ఉన్న జాతీయ సంఘాల పరిస్థితిపై కార్మికులు అర్థం చేసుకోవాలని కోరారు. తనకు సింగరేణి పట్ల ఉన్న గౌరవం, ప్రేమతో కారుణ్య నియామకాల పేరుతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తుండగా వాటిని కూడా రాజకీయం చేసిన జాతీయ పార్టీల వైఖరిని ఈ ఎన్నికల సమయంలోనే కార్మికులు, ప్రజలంతా తిప్పికొట్టాలని ఆయన కోరారు. కేసీఆర్కు సింగరేణి పట్ల ఉన్న గౌరవం, ప్రేమతో కారుణ్య నియామకాల పేరుతో కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తుండగా వాటిని కూడా రాజకీయం చేసిన జాతీయ పార్టీల వైఖరిని ఈ ఎన్నికల సమయంలోనే కార్మికులు, ప్రజలంతా తిప్పికొట్టాలని ఆయన కోరారు. మిలిటరీ మాదిరిగానే బొగ్గుబాయిలో పనిచేస్తున్న కార్మికులకు ఇన్కమ్ ట్యాక్సు రద్దు చేయించడంలో చిత్తశుద్ధితో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల నమ్మకంతో పెద్దపల్లి పార్లమెంట్లో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేతకానిని గెలిపించి కేసీఆర్కు అండగా నిలవాలని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సంక్షేమ అభివృద్ధి పథకాలు చూసి ఇలా తన నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డటువంటి నాయకుడు ఈరోజు పరిపాలన చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మన సంపూర్ణ మద్దతు అవసరమని ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఇవాళ బంగారు తెలంగాణ నిర్మాణంలో కూడా పాల్గొంటూ ఇవాళ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో అందరినీ గెలిపించడం జరిగింది. ఈ సందర్భంలో మనం గమనిస్తే పార్లమెంట్ ఎన్నికలలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, వేరే జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి పార్టీలకు ఎందుకు ఓటేయద్దనేది ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం ఈరోజు వచ్చింది. 70 ఏళ్లు పరిపాలించినటువంటి జాతీయ పార్టీలుగా చెప్పుకునేటువంటి కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు చేసింది ఏంది, ప్రజలకు సంక్షేమ అభివృద్ధి పథకాలలో వాళ్ళ పాత్ర ఏంది, వాళ్ళు ఏం చేసిండ్రు,
ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆకాంక్షల కోసం ఏ విధమైనటువంటి పరిపాలన అందించారు అనేది ఇలా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అన్నలారా. ఇలా కారుణ్య నియామకాల ద్వారా ఇప్పటికే 4-5 వేల ఉద్యోగాలను మన కొడుకులకు మన బిడ్డలకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పార్టీకి ఓటేద్దామా ఇలా మనం ఆలోచించాల్సినటువంటి సందర్భం వచ్చింది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కోసం కార్మికులు కూడా అదే విధంగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. వాళ్లకు ఆదాయ పన్ను తప్పకుండా మినహాయింపు ఇవ్వాల్సిందే అని అసెంబ్లీలో తీర్మానం చేసిండు కేసీఆర్ గారు. నిండు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కనీసం ఉలుకు పలుకు లేనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీలకు ఓట్లేద్దామా? ఒక్కసారి ఆలోచించండి కార్మిక అన్నలారా. వాళ్ళు ఇలా కార్మికులకు ఒరగబెట్టింది ఏంది? తెలంగాణ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏంది? ఇటువంటి ప్రభుత్వాలను ఇలా నిలదీయడం కోసం ఇలా దేశంలో ఉన్నటువంటి చిన్న పార్టీలు, ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఒక్కటేనే అనేది ఈ యొక్క సందర్భంగా మీకందరికి తెలియజేస్తున్నాను. రాష్ట్రాల ఆకాంక్షల కోసం, రాష్ట్రాల ప్రజల ఆకాంక్షల కోసం, రాష్ట్రాలలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఇలా జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి నాయకులు నిర్ణయాలు ఇక్కడ తీసుకోరు. ఢిల్లీకి పోయి అడగాలి ఏది అడిగినా. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు ప్రజలలో, ప్రజా ఉద్యమంలో ఎదిగినటువంటి నాయకత్వం ఈరోజు టిఆర్ఎస్ నాయకత్వం. ప్రజల కష్టాలు, ప్రజల ఇబ్బందులు తెలిసినటువంటి నాయకత్వం ఈరోజు నాయకత్వం. ఈ నాయకత్వాన్ని మీరందరూ కూడా మొదటి నుండి మద్దతు ఇస్తున్నటువంటి సందర్భం. మీరు మద్దతు ఇస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది. మీరు మద్దతు ఇస్తేనే ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు మొదటిసారి. మీరు మద్దతు ఇస్తేనే ఇవాళ కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఇవాళ అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణకు మన కోరికలన్నీ, మన ఆలోచనలన్నీ అమలు కావాలంటే కేంద్రంలో మనం చెప్తే వినేటువంటి ప్రభుత్వం ఉండాలని కేసీఆర్ గారు ఇలా 16 పార్లమెంటు అభ్యర్థులను గెలిపేయడం కోసం ఇలా అందరికి కూడా తెలంగాణ ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. మనం అనంతరం ఆయా యూనియన్ల నుండి టీబీ జీకస్లోకి చేరిన కేమరాజు శంకర్, విజయపాల్ రెడ్డికి కండువాలు కప్పి స్వాగతించారు. OCP4 టీబీ జీకెస్ పిట్ సెక్రటరీ జనగామ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు గండ్ర దామోదర్రావు, కెంగర్ల మల్లయ్య, కందుల సంధ్యారాణి, అభిషేక్ రావు, పాతిపల్లి ఎల్లయ్య, శాంసన్, ఎట్టం కృష్ణ, జావిద్ పాషా, వడ్డపల్లి శంకర్, పొట్యాల రామచందర్, కుసనపల్లి శంకర్, గొర్రె రమేష్, నాయన్ మల్లేష్, నేరెళ్ల సదయ్య, బాసరి రమేష్, మధుకర్ రెడ్డి, ఈసంపల్లి తిరుపతి, సట్టు శ్రీనివాస్, గంగరాజు, లక్కాకుల లక్ష్మణ్, మండ రమేష్ గౌడ్, రమేష్ రెడ్డి, పిల్లి రమేష్, నిజాం కార్మికులు పాల్గొన్నారు. పేదల సంక్షేమం, కార్మికుల శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీకి అందరూ అండగా నిలవాలని పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఏఐసిసి కార్యదర్శి వి హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం మధ్యాహ్నం గోదావరిఖంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విహెచ్ మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ఎన్నికలు దేశానికి దశ దిశను నిర్దేశం చేసే ఎన్నికలని, ప్రజలందరూ చైతన్యంతో వ్యవహరించి బాధ్యతగా కాంగ్రెస్ వైపు నిలవాలని కోరారు. అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వెనక్కి తెప్పించి దేశ ప్రజల ఖాతాల్లో జమ చేస్తానని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేసిందో ప్రజలే అర్థం చేసుకోవాలని సూచించారు. నోట్ల రద్దు, గబ్బర్ సింగ్ ట్యాక్సుల వల్ల సామాన్యుల నడ్డి విరిచారని మోదీ పాలనను విమర్శించారు. రాష్ట్ర విభజన హామీలపై అధికారంలో ఉన్న కాలంలో ఎప్పుడూ ప్రధానిని నిలదీయని కేసీఆర్ ఎన్నికలు వచ్చాయంటే కపట నాటకాలకు తెరతీస్తున్నాడని మండిపడ్డారు. ప్రలోభాలకు తలగ్గకుండా ప్రజలు, ప్రధానంగా సింగరేణి కార్మికులు భవిష్యత్ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కోసం బాధ్యతగా హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గని కార్మికుల సమస్యలను పరిష్కరించడంతో పాటు రైతులకు అండగా నిలుస్తుందని, తెల్ల రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 6,000 రూపాయలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని, మహిళలకు ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ను కల్పిస్తుందని హామీ ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్న విషయాన్ని ఎవరూ మరవరాదని విహెచ్ సూచించారు. ఇవాళ దేశ పరిస్థితి
రాష్ట్ర పరిస్థితి. ఇది కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంటు యావత్ భారతదేశానికి దిశ దశ ఇచ్చే ఎన్నికలు. మొన్న జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రం వరకే పరిమితం. కానీ ఎన్నికలు యావత్ భారతదేశానికి ఫలితాలు ఇస్తాయి. అందు గురించి నా ఉద్దేశంలో ఇది కేంద్ర ఎన్నికలు కాబట్టి నరేంద్ర మోడీ, కేసీఆర్ మొదలు నరేంద్ర మోడీ దేశానికి మొట్టమొదటిసారి ఎన్నికల్లో గెలవడానికి 2 అబద్ధాలు చెప్పాడు. కాంగ్రెస్ స్కాములలో ఉండిపోయింది, అవినీతి పాలైంది, ఇలాంటి అవినీతిని నేను నిర్మూలిస్తా, అదేవిధంగా బ్లాక్ మనీ కూడా తీసుకొచ్చి ప్రతి పౌరుని అకౌంట్లో 15 లక్షలు జమ చేస్తా అన్నాడు. ప్రజలు నమ్మిండ్రు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 10 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఏ పౌరుని అడిగినా వాళ్ళ అకౌంట్లో 15 లక్షలు రాలేదు. మీది నుంచి ఎవరైతే దేశాన్ని దోచుకొని దాచుకున్నటువంటి వాళ్ళు మన దేశాన్ని ఇడిచిపెట్టి ఇతర దేశాలలో పోయి ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు, తాగుతున్నారు, తింటున్నారు. ఇప్పటి వరకు ఒక్కరిని కూడా పట్టి తెచ్చిచ్చింది లేదు, 1 పైసా తెచ్చింది లేదు. కానీ దీని మీద కంటే ఎంత మోసం అంటే డిమానిటేషన్ చేసి నోట్లు రద్దు చేసి ప్రతి ఒక్కరు కూడా దాచిపెట్టుకున్నదే, కూలినాలు చేసిన డబ్బు కూడా ఆఖరు భిక్షమెత్తుకునే వాళ్ళు కూడా మెత్త కింద పెట్టుకున్నటువంటి డబ్బులు కూడా హార్ట్ ఫెయిల్ అయి చనిపోవడం జరిగింది. ఏమిటంటే నేను తప్పనిసరిగా బ్లాక్ మనీ తెస్తా అన్నాడు, బ్లాక్ మనీ అంతా బయట పెడతా అన్నాడు. కానీ ఫైనల్గా బ్లాక్ మనీ రాలేదు, బ్లాక్ మనీ ఎక్కడికి వెళ్ళి పట్టలేదు. లెక్క చూస్తే అన్నీ సరిపోయినాయి. కానీ ఆయన ప్రజలకు ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఇవాళ కూడా దానితో పాటు జిఎస్టీ గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేసి ఇవాళ దానిక చిన్న చిన్న వ్యాపారస్తులు కోలుకోలేకపోతున్నారు. అదే ఆస్పెక్ట్లో కేసీఆర్ కూడా గతంలో కరీంనగర్లో పోటీ చేస్తున్నప్పుడు ఆనాడు ఎంఐఎం పార్టీ నాయకుడు అయినటువంటి అసదుద్దీన్ ఆనాడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాడు. అప్పుడు కేసీఆర్ ఏమన్నా నువ్వు వచ్చి తిరిగితే ఓట్లు పడతాయా, నువ్వు జోబులలో పైసలు పెట్టుకొని తిరిగినావు. ఇవాళ అసదుద్దీన్ అంటున్నాడు पैसे लेने वाला नहीं है, 25 लाख देव 25 करोड़ देव. అంటే వీళ్ళిద్దరు కూడా తోడు దొంగలు. రోజుకు తిడుతున్నాడు. నిజంగానే నీకు కేసీఆర్ తెలంగాణ మీద ప్రేమ ఉంటే నువ్వేమడగాలి? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో నీ గజ్వేల్కి వచ్చినప్పుడు ఏమడగాలి? సార్, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టినటువంటి ఏదైతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎప్పుడు చేస్తున్నావు అడిగిండా? అడగలే. కోచ్ ఫ్యాక్టరీ అడిగిండా? అడగలే. ట్రైబల్ యూనివర్సిటీ గురించి అడిగిండా? అడగలే. ఈ 3 నువ్వు ఎందుకు అడగలే? అన్నిటికంటే మించింది ఏంటంటే కాళేశ్వరం నేషనల్ ప్రాజెక్టు గురించి ఎందుకు అడగలే? అప్పుడు ఏమన్నాడు? గజ్వేల్ नरेंद्र मोदी मुझे कुछ नहीं चाहिए, आपके दिल में जगह चाहिए. अरे ఎందుకు మాకేమొస్తుంది? మాకు రావాల్సింది నువ్వు అడగకుండా నువ్వు ప్రేమ ఒలకపోసినావు. ఇవాళనేమో నరేంద్ర మోడీ అంటున్నాడు, నరేంద్ర మోడీ ఇట్లున్నాడు అని మీది మాటలకు అమిత్ షా తిడతావు, అదేవిధంగా నరేంద్ర మోడీ తిడతావు. అదేవిధంగా మరి ఇవాళ రాష్ట్రం రావాల్సినటువంటి నిధుల గురించి ఇవాళ మాట్లాడుతున్నావు. నువ్వు మొన్నటిదానికి ఎందుకు మాట్లాడలే? కాళేశ్వరం ఎందుకు అడగలే? కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అని అక్కడ ఉన్నటువంటి ఎంపీ రానే రాదన్నాడు నాయక్ గారు. ఆనాడన్నా ఎందుకు మాట్లాడలే? ఇవాళ చెప్తున్నాడు మొన్న మీటింగ్లో వచ్చి
బయ్యారం స్టీల్ ప్లాంట్ మనదే, నేను తీసుకొస్తా, ఎన్నికల ముందు ఇలాంటి వాగ్దానాలు చేయడం ఆయన అలవాటైంది. తప్పనిసరిగా కుటుంబ పాలనను ఫినిష్ చేయాలి. నరేంద్ర మోడీ లాంటి అవకాశవాదులను ఫినిష్ చేయాలంటే తప్పనిసరిగా 11వ తేదీన కార్మికులారా, కార్మిక సోదరిమణులారా, మీరు తప్పనిసరిగా హస్తం గుర్తుకేసి హైయెస్ట్ మెజారిటీతో గెలిపించాలి. రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ దేశం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరంగా కృషి చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. బీజేపీకి కాంగ్రెస్కు మధ్య జరుగుతున్న పోరులో అన్ని వర్గాలు కాంగ్రెస్ వైపున నిలిచి రాహుల్ గాంధీని ప్రధానిని చేయడంలో సహకారాన్ని అందించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రను పోషించిన డాక్టర్ చంద్రశేఖర్ను ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతం ఘనమైన ప్రగతిని సాధిస్తుందన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న పోరాటంలో దేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని చేస్తున్నటువంటి అహంకారమైనటువంటి ప్రభుత్వాన్ని దించి ప్రజా సంక్షేమం గురించి నిరంతరం పాటుపడినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ పార్టీ గరీబీ హటావ్, రోటీ కపడా और మకాన్ దాదాపు భారతదేశాన్ని వెలుగులో తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో పాశ్చాత్య దేశాలకు సమానంగా పెట్టేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకురావడానికి ఈరోజు కంకణం కట్టుకొని ఉన్నారు. ఈరోజు పేదలకి ఎలాంటి షరతులు లేకుండా తెల్ల కార్డున్న ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు ప్రకటించడం, రైతులకు 2 లక్షల రుణాలు మాఫీ చేసే కార్యక్రమం ప్రకటించడం, ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని, ఖచ్చితంగా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావడానికి ఈ ప్రాంతంలో ఎంపీగా ఉద్యమకారుడు, 5 సార్ల శాసనసభ్యుడిగా, 2 సార్ల మంత్రిగా తెలంగాణ గురించి త్యాగం చేసి సోనియమ్మకు విజయుడిగా కాంగ్రెస్ పార్టీలో చేరి వారి ఆదేశాల మార్గీడ పార్లమెంట్ సభ్యుడిగా వచ్చిన చంద్రశేఖర్ గారిని గెలిపించడానికి ఇక్కడ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాం, దయచేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గురించి ఓటేసి గెలిపించాల్సిన కోరుతున్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్, గుమ్మడి కుమారస్వామి, మాంకాళి స్వామి, తానిపర్తి గోపాలరావు, ధర్మపురి, వంగ లక్ష్మీపతి గౌడ్, ఎం రవికుమార్, బొమ్మక రాజేష్, కె సదానందం, రాజయ్య, జగన్, గాదం విజయ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ గెలుపు కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పెద్దపల్లి పట్టణంలో నిర్వహించిన సభ కోసం భారీగా తరలి వెళ్లారు. రామగుండం నగర భాజపా అధ్యక్షులు బలమూరి అమరేందర్రావు, ఆ పార్టీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రామచందర్ జెండా ఊపగా వందలాదిగా భాజపా కార్యకర్తలు పెద్దపల్లి సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రజాసేవ కోసం బ్రహ్మచారిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న సేవలు దేశ ప్రజలు గుర్తించాలని వారు కోరారు. పెద్దపల్లి పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ గెలుపు కోసమే యోగి ఆదిత్యనాథ్ సభ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా పెద్దపల్లి లోక్సభకు జరుగుతున్న ఎన్నికల్లో ఈరోజు ఈ యొక్క లోక్సభ ప్రాంతంలోని ఓటర్లందరినీ కూడా నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలని చెప్పడం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు పెద్దపల్లికి రాబోతున్నారు. అరగంటలో బహిరంగ సభ ప్రారంభం కాబోతున్నది. మరి ఈ యొక్క టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఈ యొక్క దేశానికి వాళ్ళకు ఓటేస్తే ఏం ఫలితాలు ఉండవు. కాబట్టి బీజేపీకి ఓటేయండి, నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయండి. ఇప్పుడు సారు కారు 16 అని చెప్పి బేకార్ మాటలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రజలను మళ్ళీ మాయమాటలతోటి మభ్యపెట్టాలని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి ఈ యొక్క దేశంలో ఎంతకాలం కొనసాగిందో చూశారు. కాబట్టి మరొక్కసారి నరేంద్ర మోడీ గారిని ఈ యొక్క దేశ ప్రధానమంత్రిగా చేద్దాం, కమలం పువ్వు గుర్తుపైన ఓటేద్దాం, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎస్ కుమార్ గారిని పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా గెలిపిద్దామని చెప్పి ప్రజలందరూ కంకణం కట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు.
పెద్దపల్లికి తరలి వెళ్లిన వారిలో బీజేపీ నాయకులు జక్కుల నరహరి, మామిడి రాజేష్, మారం వెంకటేష్, దిగుట్ల లింగయ్య, మహావాది రామన్న, కొండపర్తి సంజీవ్, గుర్రం సురేష్, జనగామ సాగర్, అయోధ్య రవి, రాజు, రాజేష్ తదితరులున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తే తెల్ల రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి పేద కుటుంబానికి నెలకు 6,000 రూపాయలను అందించే బాధ్యత తనదేనని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ చెప్పారు. మాటలు చెప్పి తప్పించుకునే తత్వం తనది కాదని, హస్తం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే ప్రచారంలో చేసిన వాగ్దానం ప్రకారం ఖచ్చితంగా సింగరేణి కార్మికులకు ఆదాయ పన్నును రద్దు చేయిస్తానని, మారు పేర్లను సవరిస్తానని, స్థానికంగా మెడికల్ కళాశాల ఏడాదిలోగా ఏర్పాటు చేయించేలా కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో సమానంగా పనిచేసిన తన విజయంపై స్థానికేతర అంశం ఎలాంటి ప్రభావాన్ని చూపదంటున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్తో మా కరస్పాండెంట్ పుదిర్ కుమార్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో విజయమే లక్ష్యంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పటివరకు జరిగిన ప్రచార సరళిని బట్టి పార్లమెంట్ ఎన్నికల పట్ల మీకున్న అభిప్రాయం ఏమిటి? నేను ఆల్మోస్ట్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా నేను ప్రచారం తిరిగినాం. అక్కడున్న సమస్యలు పర్టికులర్గా ఈ 7 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్, కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ బాగా బలంగా ఉన్నది. మొన్న జరిగిన ఎన్నికలలో మార్జిన్లో కొంతమంది ఓడిపోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఆ ఓటమికి కారణాలు ఏందని చెప్పేసి వెతికి ఆ ఓటమికి కారణాలను కంప్లీట్గా అధిగమించాలి అనే స్టైల్లో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు నాకైతే అనుమానం లేదు. డెఫినెట్గా ప్రతి నియోజకవర్గంలో కూడా మేము ఈరోజు మెజార్టీ సాధిస్తాం. పర్టికులర్గా ఆ క్యాడర్ అంతా కూడా, ఈ సామాన్య జనం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీకి 2 సార్లు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని వదిలేసేసి అయ్యో టీఆర్ఎస్కి వేస్తామే అని చెప్పేసి భావన కూడా చాలా పెద్ద మనుషులలో, ఏజ్డ్ పర్సన్స్ కూడా టీఆర్ఎస్కు తెలంగాణ కొరకు ఉద్యమం చేసినాం అని అంటే వాళ్ళకి ఓసేసినాం. అసలు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మేము వేయలేకపోయినాం. ఈసారి ఖచ్చితంగా సోనియా గాంధీ కొడుకు ప్రధానమంత్రిగా నిలబడ్డాడు కాబట్టి, ప్రధానమంత్రిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి వేయాలనే ఆలోచనలో పబ్లిక్ అయితే ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ గారికి ఎందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటు హిస్టరీ చూసినట్లయితే ఎక్కువసార్లు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన చరిత్ర ఈ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్న పబ్లిక్ ఉన్నది. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ కొరకు ఉద్యమం చేసిండ్రు అని చెప్పేసి నిన్న జరిగిన ఎన్నికల లోపల టీఆర్ఎస్ కేసిండ్రు. కానీ తెలంగాణ ఉద్యమంలో నేను ఒక అప్పీల్ చేస్తాను. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఎంత ఉద్యమం చేసిండో నేను కూడా అంత ఈక్వల్గా నేను ఉద్యమం చేసిన. కాబట్టి నేను ఈరోజు డెఫినెట్గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తిగా, తెలంగాణ కొరకు ఆ మంత్రి పదవిని రాజీనామా చేసిన వ్యక్తిగా, ఈ ప్రాంతం అంతా కూడా ప్రజల మేలుకోరి నేను మంత్రి పదవికి రాజీనామా చేసినాను. ఏదో ఒక ప్రాంతం కొరగా తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ అన్ని ప్రాంతాలలో పిల్లలకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, ఈ గోదావరి ప్రణాళిక నీళ్లు వాడుకొని వ్యవసాయదారులకు కూడా బ్రహ్మాండంగా వ్యవసాయాలు చేసుకోవచ్చు అని చెప్పేసి దాంతో నేను రాజీనామా చేసిన, నేను ఉద్యమం చేసిన. అందుకే నేను రైట్ కింద ఈరోజు నేను ఈ ప్రాంతంలో ఓట్లు అడగడానికి కూడా నేను వెనుకాడడం లేదు. అందులో భాగంగా ఈరోజు మీరు ఏదైతే చెప్తుండ్రో, ఏ విధంగా మీరు ఎందుకు ఓటు అడుగుతున్నారని అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరాగాంధీ ఏదైతే గరీబీ హఠావో అనే నినాదంతో ఈ దేశంలో ఉన్న ప్రతి గరీబ్ వాళ్ళకంతా కూడా సాయం చేసి, భూములు లేని వాళ్ళకి భూములు ఇచ్చి, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చి ఆదుకున్న పరిస్థితిలో ఈరోజు రాహుల్ గాంధీ కూడా బాగా ఆలోచన చేసి, అదే ఇందిరాగాంధీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డగా ఈరోజు ఈ దేశం గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఆయన ప్రకటించారో, నిన్న మొన్న మేనిఫెస్టో ప్రకటించిన దాంట్లో మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఉంది, నెలకు 6,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి. ఇది పెన్షన్ కంటే అద్భుతంగా ఒక శాలరీ
ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు ఇచ్చినట్ల శాలరీ లాగా ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఆలోచనలో ఉన్నారో ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది. చాలామంది ఆలోచన చేస్తున్నారు ఏంటంటే 6,000 రూపాయలు నెలకు ఇచ్చినప్పుడు మేము ఎందుకు ఓటేయకూడదు ఆయనకు అనే ఆలోచనలో పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చేతి గుర్తుకు ఓటేసి మేము కూడా ఆ 6,000 రూపాయల స్కీమ్ను పొందాలని చెప్పేసి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వాళ్ళకు డబ్బులు ఉండొచ్చు, ఎన్ని డబ్బులు పెట్టినా సరే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో మీ విజయానికి ఏ మేరకు దోహదపడుతుందని మీరు భావిస్తున్నారు? 100% అది ఈ ఖచ్చితంగా ఈ పబ్లిక్లో అది మంచి స్కీమ్. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒక ఉద్యోగం ఒక యువకుడు 5,000 రూపాయలకు కూడా నెలకు ఉద్యోగం చేయడానికే రెడీగా ఉంటాడు. కానీ ఈరోజు 6,000 రూపాయలు మీకు భూములు లేకున్నా లేకపోతే మీకు ఇంకోటి అన్కండిషనల్గా తెల్లకాడున్న ప్రతి కుటుంబానికి 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏదైతే స్కీమ్ ఉన్నదో అది బ్రహ్మాండంగా ఉన్నది. అది ఖచ్చితంగా దాన్ని నేను ఎందుకంటే నా ప్రచారంలో కూడా నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ ప్రకటించిన నెలకు 6,000 స్కీమ్ ఏదైతుందో దాన్ని మీ వరకు చేర్చే బాధ్యత నాది అని చెప్తున్నా. నేను ఖచ్చితంగా ఆ స్కీమును ప్రతి వ్యక్తికి అందే విధంగా నేను దాని కొరకు శ్రమిస్తాను. తర్వాత రైతులకు, ముఖ్యంగా ఈ రైతులకు ఏదైతే ఉందో నీళ్ళతో పాటు మొన్న రాహుల్ గాంధీ గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాలలో ప్రకటించవచ్చు. 3 రాష్ట్రాలలో గవర్నమెంట్ వస్తే మరుక్షణంలోనే 10 రోజులలో 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తానని 3 రోజుల్లోనే ఆ రుణమాఫీ చేసిన పరిస్థితిని కూడా ఈరోజు మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మన దగ్గర కూడా రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు అందరికీ కూడా 2 లక్షల రూపాయలు నేరుగా రుణమాఫీ చేసే స్కీమ్ కూడా ఈరోజు మేనిఫెస్టోలో ముఖ్యమైన దానిగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా తర్వాత దాంట్లో ఇంకా నేను మేనిఫెస్టో పేపర్లన్నీ కూడా అందరికీ వంచుతున్నాం. ఇవి కాకుండా చిన్న చిన్నవి కూడా వ్యాపారస్తులకు కానివ్వండి, ఉద్యోగాల కల్పన కానివ్వండి, కంపెనీలు, కొత్త కంపెనీలు కానివ్వండి, ఈ ప్రాంతంలో ముఖ్యంగా బొగ్గు గనులు, కొత్త గనులు ఓపెన్ చేసుకొని ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్ను ఆపు చేసేసుకొని ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా కూడా మన ప్రాంతంలో అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటిని కూడా నేను తప్పకుండా పరిష్కారం చేస్తా. వాటిని అన్నిటి కూడా నేను చేసి ఈ ప్రజలతో శబాస్ అనిపించుకునే విధంగా పనిచేయాలని చెప్పేసి ఆలోచనలో నేనున్నా. పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికేతరుడు అంటూ మీ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు? రాజ్యాంగం తెలిసిన ఏ వ్యక్తి కూడా స్థానికేతరుడు అనరు. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను నా మంత్రి పదవికి రాజీనామా చేసిన, దేని కొరకు చేసిన? ఒక రంగారెడ్డి జిల్లా కొరకు చేసిన, ఈరోజు కరీంనగర్ కొరకు చేసిన, ఆదిలాబాద్ కొరకు చేసిన, అదేవిధంగా వరంగల్ జిల్లా. ఈ నా పిల్లలు ఎవరైతే ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగాలుగా ఉన్నారో వాళ్ళకు తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ వ్యవసాయదారులకు నీళ్ళు వస్తే నేను రాజీనామా చేయడం వల్ల వచ్చిన తెలంగాణ ఇక్కడ లబ్ధి జరగదా? రెండోది ఏంటంటే ఇది రిజర్వేషన్లో 3 రిజర్వేషన్స్ ఉన్నాయి మన దగ్గర. మూడు ఏ మూల మీద ఉన్న వ్యక్తి అయినా సరే ఇక్కడ పోటీ చేయడానికి అర్హుడు. కాబట్టి అది ఏదో రాజకీయం కాబట్టి, ఎలక్షన్ కాబట్టి ఏదో నిందించాలని నిందేసుడు తప్ప నేను డెఫినెట్గా ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో నేను కూడా స్థానికున్నే. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు పనిచేసే వ్యక్తి కావాలి. కానీ ఇక్కడన్నీ ఒక పండుకునే ఎద్దుని తీసుకొచ్చి ఇక్కడిది మా ఊరిది అంటే ఏం లాభం? పనిచేసే ఎద్దు కావాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్గా నేను వీళ్ళందరికీ పనిచేస్తా. పనిచేసిన చరిత్ర నాకు ఉంది. నేను 5 సార్లు ఒక జగలకి వెళ్ళి 5 సార్లు గెలిచినానంటే ఎందుకు గెలిపిస్తారు? ఒకసారి ప్రామిస్ చేసినవి మళ్ళొకసారి ఎన్నికల్లో ప్రామిస్ చేసినవి చేయకుంటే మళ్ళీ ఓడగొట్టేసేస్తారు. కాబట్టి నేను పనిచేసే వ్యక్తిని. ఈరోజు నన్ను అజమాయించి చూస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఈయన పని చేస్తాడా లేదా. నేను 5 టర్ములు ఒక దగ్గర గెలిచిండంటే అందరు కూడా దాన్ని ఆలోచన చేస్తున్నారు. ఈయన పనిచేసే వ్యక్తి కాబట్టి 5 సార్లు ఒక్క దగ్గరికి వెళ్ళి గెలిచిండని చెప్పేసి. ఖచ్చితంగా మీ విశ్వాసం మీరు నమ్మాల్సిన అవసరం అన్నది. నేను పని చేసి చూపిస్తా. గతంలో కూడా నేను ఈ జిల్లాకు, ఆదిలాబాద్ జిల్లాకు నేను మంత్రిగా ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా పనిచేసిన హిస్టరీ నాకు ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో, ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడు అంటే ఈ ప్రాంతమే కాదు, ఈ ప్రాంతంకు ఎన్నికై ఈ ప్రాంతానికి ఎక్కువ ఇవ్వాలి. భారతదేశంలో ఉన్న అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేయడానికి అవకాశం ఉండేదే పార్లమెంటు.
ఎన్నికల నేపథ్యంలో ఫైనల్గా ఈ ప్రాంత ప్రజలకు ఏం అప్పీల్ చేస్తారు? రేపు రాబోయే ఎన్నికల్లో మీరు విజయం సాధిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తారు? ఇక్కడ పార్లమెంటు ప్రాంతంలో ఉన్న 7 నియోజకవర్గాల ఉన్న ఓటర్ మహాశయులకు అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి. నేను ఒక పనిచేసే వ్యక్తిగా గతంలో 5 టర్ములు ఒకటే దగ్గరికి వెళ్ళి నన్ను ఎన్నుకునే విధంగా నా క్యారెక్టర్ ఉన్నది కాబట్టి మంత్రిగా పనిచేసి అనేక సమస్యలను నేను ఈ రాష్ట్రంలో పరిష్కారం చేసినాను. దాని తర్వాత ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే అన్ని సమస్యలకు పరిష్కారం అనుకొని తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉండి పూర్తిగా కేసీఆర్ గారు ఎంత ఉద్యమం చేసిండో దానికి సమానంగా నేను కూడా ఉద్యమం చేసిన, నా పదవికి రాజీనామా చేసిన, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి తెలంగాణ తెచ్చే దాంట్లో నేను కీలక పాత్ర వహించిన. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యల్లో ముఖ్యంగా గని కార్మికుల సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా రైతుల సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉంది. కాబట్టి తప్పకుండా ఈ గని కార్మికుల సమస్యలు అన్నిటిని కూడా నేను ఏవేవైతే ఎన్నికల్లో తిరిగేటప్పుడు చెప్పినో వాటిని అన్నిటిని కూడా నేను తప్పకుండా ఏడాది లోపల దాని రిజల్ట్ మీరు కనిపించే విధంగా నేను తప్పకుండా చేసి చూపిస్తా. తర్వాత ఈ పర్టికులర్గా ఈ 5 నియోజకవర్గాల్లో ఉన్న గని కార్మికుల యొక్క ప్రాబ్లమ్స్లో నేను ఐడెంటిఫై చేసినవి 2 మేజర్ ఉన్నాయి. ఒకటేమో వాళ్ళ ఉద్యోగాల మీద ఏదో నెల జీతం మీద ఇన్కమ్ ట్యాక్స్ వేస్తూ ఉన్నదాన్ని నేను ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా చేస్తానని చెప్తా ఉన్నా. ఈ దాన్ని కూడా కొందరు ఇది సాధ్యమయ్యేది కాదు అని చెప్తా ఉన్నారు, కానీ అది డెఫినెట్గా సాధ్యమయ్యేది అనే దాంట్లో నాకు నమ్మకం ఉన్నది. గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎలక్ట్రిసిటీ బిల్లు రైతులకు పూర్తిగా మాఫీ చేస్తానన్నారు. అందరు నవ్విండ్రు, ఇది హాస్యాస్పదం అన్నారు, కానీ అది సాధ్యమైంది. అట్లనే ఈరోజు కూడా నేను చెప్తా ఉంటే కొందరు ఇది నమ్మలేని విషయం ఉన్నది, నేను చెప్పకని కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ నేను డెఫినెట్గా దీన్ని సాధిస్తాననే నమ్మకం నాకు ఉన్నది. ఎందుకంటే ఈ ఒక్క ఎంపీ కాదు, ఈ దేశంలో 11 రాష్ట్రాలలో బొగ్గు గనులు ఉన్నాయి. ఈ 11 రాష్ట్రాలలో బొగ్గు గనులు ఉన్న ప్రతి ఎంపీని కూడా నేను సమాయత్తం చేస్తాను. వాళ్ళని అందరినీ కూడా కూడగట్టుకొని ఈ సమస్య మన దగ్గరనే కాదు అంతటున్నది కాబట్టి ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఖచ్చితంగా ఈ ఇన్కమ్ ట్యాక్స్ను మాఫ్ చేసే విధంగా నేను కృషి చేస్తా. రెండోది ఏంటంటే వాళ్ళకున్న సమస్యల లోపల ఈ ముఖ్యమైనది పేరు మార్పిడి ఉన్న దాంట్లో కూడా 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళది చిన్న సమస్య, ఇప్పటి వరకే చేసేది ఉండేది. ఈ ఆధార్ కార్డులో ఏ పేరు ఉంటుందో ఆ ఉద్యోగంలో కూడా అదే పేరు ఉండాల్సిన అవసరం ఉన్నది. అదైతే నేను ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకొని ఇక్కడే సమస్యనే, అది లోకల్ సమస్య కాబట్టి దాన్ని కూడా నేను పరిష్కారం చేస్తా. తర్వాత ఏదైతే మెడికల్ కళాశాల అని చెప్పేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలని పదే 5 సార్లు చెప్పిండు ఇప్పటి వరకు కేసీఆర్ గారు. కానీ ఏడాది లోపల నేను ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి సంవత్సరం లోపల మెడికల్ కళాశాలకు నేను ఇక్కడ ఫౌండేషన్ వేపిస్తానని చెప్పేసి వాగ్దానం చేస్తున్నా. డెఫినెట్గా నేను అది దాన్ని తీరుస్తానని చెప్పేసి కూడా నాకు విశ్వాసం ఉంది. కాబట్టి దయచేసి ఓటర్ మహాశయులతో అందరితో నేను ప్రార్థించేది ఒకటే, నాకు ఈ అవకాశం ఇవ్వండి, చేతి గుర్తుకు ఓటేయండి, నన్ను గెలిపియండి. నేను ఎంపీ అయ్యి నా ఓటు ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీకి ప్రధానమంత్రిగా నా ఓటు పనిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండ్రో నెలకు 6,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన, అదేవిధంగా ఏదైతే రైతులకు రుణమాఫీ, ఇట్లాంటివన్నీ కూడా తప్పకుండా నేను మీ అందరి వరకు చేరుస్తా. కాబట్టి దయచేసి నన్ను ఎంపీగా గెలిపియండి, చేతి గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. గరీబీ హటావో నినాదం సహా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల ప్రజలందరూ ఆకర్షితులవుతున్నారని, ఈ నేపథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఎంపీగా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ గారు. ఈ నేపథ్యంలో ప్రజల తీర్పు అంతిమంగా ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ 32వ డివిజన్ పరిధిలోని రమేష్ నగర్లో ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. రామకొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ముస్తఫా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మక్కాన్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఇంటింటిని సందర్శించారు.
చెయ్యి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ను ఎంపీగా గెలిపించాలని అభ్యర్థించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పీక అరుణ్ కుమార్, సరళ, సునీత, కిషోర్, సంతోష్, శివకుమార్తో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కళాకారులకు ఆదరణ కరువయ్యేదని, స్వరాష్ట్రంలో ప్రతిభ ఉన్న ప్రతి కళాకారునికి ప్రాధాన్యత లభిస్తోందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరి ఖని ప్రస్థానం ఇతివృత్తంగా స్థానిక కళాకారులతో అజార్ సినీ ఎరీనా బ్యానర్పై స్థానికంగా నిర్మించ తలపెట్టిన సినిమా టైటిల్ను ఆదివారం లాంఛనంగా ఆవిష్కరించారు డైరెక్టర్ అజార్. ఈ మేరకు స్థానిక మార్కండేయ కాలనీలోని తమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై సినిమాకు ఎంపిక చేసిన అగ్లీ ఫేసెస్ టైటిల్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోరుకంటి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కంటే స్వరాష్ట్రంలో సినిమా రంగం విస్తరిస్తూ అభివృద్ధిని సాధిస్తుందన్నారు. కళలు, కళాకారులకు నిలయమైన తెలంగాణ ప్రాంతంలో కళాకారులకు సముచిత ఆదరణ లభిస్తుండడం ఆనందదాయకమన్నారు. మంచి సంకల్పంతో కష్టపడి పనిచేస్తే ప్రతి వ్యక్తి అనుకున్నది సాధిస్తాడని, స్థానికంగా సినిమా రంగాన్ని సక్సెస్ చేయాలని, అజార్ ఆశయం కూడా సఫలీకృతం కావాలని ఆకాంక్షించారు. కాగా సినిమాల్లో నటించాలని ఆసక్తి ఉన్నవారి ఆకాంక్షలను నెరవేర్చాలని, స్థానిక కళాకారులకు తగిన ప్రోత్సాహాన్ని అందించాలనే సంకల్పంతోనే తాను ఖనిలో సినిమా చిత్రీకరణకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చిత్ర దర్శకులు అజార్ చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మేము ప్రత్యక్షంగా కొన్ని సందర్భాలలో చూసినాం. గతంలో సమైక్య పాలనలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కళాకారులకు కానీ ఈ యొక్క ఇండస్ట్రీ మీద ఆసక్తి ఉన్న వాళ్ళను, ప్రతిభ ఉన్న వాళ్ళను ఎవరిని కూడా ప్రోత్సహించినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులతో పాటలు రచనలు చేసి సినిమాకు సంబంధించినటువంటి ఒక స్క్రిప్ట్ను రాసిన తర్వాత కూడా ఆ స్క్రిప్ట్ను వాళ్ళు తీసుకొని వాళ్ళ పేరు మీద రిలీజ్ చేసినటువంటి సందర్భాలను కూడా మేము చూసినాం. తెలంగాణ ప్రాంతం అంటే కళలకు నిలయం, కళాకారులకు నిలయం తెలంగాణ ప్రాంతం. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కవులకు, కళాకారులకు వాస్తవంగా సమైక్యాంధ్ర పాలనలో ప్రోత్సాహం దొరకలేదు. ప్రస్తుతం దినదినం 4.5 ఏళ్ళు గడిచింది. ఈ మధ్య కాలంలోనే ఇండస్ట్రీలో కొంతమంది ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మమకారం మీద కొంత ధైర్యం చేసి ఇండస్ట్రీలో ఎంటర్ అయి విజయాలు సాధించినటువంటి సందర్భాలను కూడా ఈ 4.5 ఏళ్ల కాలంలో మనం చూసినాం. పిట్టగూడ లాంటి సినిమాలు కానీ ఇంకా చాలా సినిమాలు చాలా తక్కువ ఎక్స్పెండిచర్తో తీసినటువంటి సినిమా, వాళ్ళకు ఉన్నటువంటి స్టఫ్తో, వాళ్ళకు ఉన్నటువంటి యాక్టింగ్లో ఉన్నటువంటి ఒక నైపుణ్యంతో సక్సెస్ఫుల్గా అయినటువంటివి కూడా ఉన్నాయి. అట్లనే తమ్ముడు అజార్ కూడా ఈ ప్రాంతంలో నిజం చెప్పాలంటే ఇక్కడ 100 సినిమాలు తీసినా కూడా ఒక సినిమాలో నటించకుండా ఇంకో సినిమాలో నటించేంత కళాకారులు ఉన్నారు ఇక్కడ. కానీ ప్రోత్సాహం లేదు, వాళ్ళ నైపుణ్యతను వెలికితీసేటువంటి వ్యక్తులు లేరు. ఇక్కడ సినిమా తీయాలంటే కూడా విపరీతమైనటువంటి స్టోరీలు వ్యక్తిగతంగా కుటుంబాలలో కానీ సమాజంలో కానీ జరుగుతున్నటువంటి వాస్తవ యథార్థ గాథలతోనే ఇక్కడ ఒక 100 సినిమాలు తీయచ్చు. గోదావరి ఖని చరిత్రలో, గోదావరి ఖని చరిత్రకు సంబంధించి ఒక 100 సినిమాల చరిత్రలు యథార్థ గాథలుగా తీసిన ఒడిసే కాదు. తమ్ముడు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది చాలా మంచి పరిణామం. ఎవరు ఏ స్థాయి వాళ్ళైనా కూడా మొట్టమొదటిగా మనకు కనిపించేది మనకు చిన్న స్థాయి నుంచి వెళ్ళి వస్తూ ఉంటారు. ఎవరైనా తల్లి గర్భంలో నుంచి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, ఎవరి బాడీలో ఉన్నది కూడా గదే ఎర్ర రక్తమే, ఎవరి బాడీలో ఉన్నది కూడా ఇదే సేమ్ శ్వాసనే, ఎవరి మైండ్లో ఉన్నది కూడా గదే మెదడు. అంటే ఎవరి హ్యూమన్ బాడీలో ప్రతి ఒక్కరు కూడా ఒకేలాగా ఉంటారు. కానీ వాళ్ళ
పట్టుదలతోని, వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలతోని, వాళ్ళు ఒక ఆలోచనతోని ముందుకు పోయినటువంటి సందర్భాలనే సక్సెస్ఫుల్ లైఫ్ను లీడ్ చేయగలుగుతారు. అందుకోసమే ఇటువంటి ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని ఇవాళ చూస్తే మనకు అర్థమవుతుంది తనకున్నటువంటి కమిట్మెంట్. వాస్తవంగా ఫస్ట్ ఒక దాంట్లో ఎంటర్ అయినప్పుడు దాని చరిత్ర కోసం తెలుసుకోవాలి. చరిత్ర ఏం జరిగింది, మనము ఏ విధంగా ముందుకు పోతే మనం సక్సెస్ అవుతాం అనేది ఫస్ట్ అధ్యయనం చేయాలి. అది తమ్ముడు మొట్టమొదటిగా చేసిండు, దాంట్లోనే సక్సెస్ అయింది అనేది నేనైతే భావిస్తున్నాను. తర్వాత ఇప్పుడు సెకండరీ జరగబోయేటువంటి విషయంలో మనకున్నటువంటి కమిట్మెంటు, మనకున్నటువంటి ఆలోచనలు, ఎలాంటి వ్యాపకాలకు, ఎటువంటి వ్యసనాలకు, దురలవాట్లకు లోను కాకుండా, ఇతరులను ఎవరిని కూడా మోసం చేయాలనేటువంటి ఆలోచన మైండ్ సెట్లో లేకుండా, ఇతరులను ఇబ్బంది పెట్టాలనేటువంటి మైండ్ సెట్ ఆలోచన లేకుండా ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా సక్సీడ్ అవుతారు. దాంట్లో ఏం సందేహం అవసరం లేదు. నేను తీసుకున్న వాళ్ళ యాక్టర్స్ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ అట్లా దేనికి సంబంధించిన వాళ్ళైనా అందరూ ఫ్రెషర్సే. హైదరాబాద్ నుంచి ఇండస్ట్రియల్ అర్జీలు చేస్తామని కానీ నేను వాళ్ళ ఎవరితో కనెక్ట్ కాలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ది రీజన్ ఐ వాంట్ టు కనెక్ట్ ఓన్లీ విత్ గోదావరిఖని, మన సరౌండింగ్స్. సో 100% తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్ సినిమా తీయాలనేదే మెయిన్ ఉద్దేశం. సో టుడే ఈ సెకండ్ ఇయర్ ఆఫ్ మై ఆజాద్ సినీ అకాడమీ. సో ఇది సెకండ్ ఇయర్ అన్నమాట. అంతకుముందు చిత్ర నిర్మాణం కోసం స్థానిక కళాకారులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేలా చేస్తున్న ఏర్పాట్లు, నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల గురించి దర్శకుడు అజార్ ఎమ్మెల్యేకు వివరించారు. చెన్నైలో స్టార్ట్ అయింది యాక్చువల్లీ. చెన్నైలో స్టార్ట్ అయింది. సో అన్న 1932 నుంచి 2018 వరకు గ్రాఫ్ అనేది తెలుగు సినిమా గ్రాఫ్. సో ఇవి వాటి కరస్పాండింగ్ ఇయర్స్. సో ఈ రెడ్లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ మూవీస్ పర్ ఈచ్ ఇయర్. సో ఎగ్జాంపుల్గా తీసుకుంటే 2017లో 150 సినిమాలు. అప్పటికే 82 మంది హీరోస్ వచ్చారు. ఆయనతో 82 నెంబర్ ఆయనది. ఇక్కడ 87 ఇస్తారు పక్కన. 79 ఇయర్లో 87 మోహన్ బాబు వచ్చిన అక్కడికి. కాగా సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు దర్శకులు అజార్ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంఘాల సలహాదారులు దయానంద్ గాంధీ, సీనియర్ కళాకారులు దామెర శంకర్, సింగరేణి కార్మికుడైన దర్శకుని తండ్రి ఎండి హుస్సేన్తో పాటు కళాకారులు పాల్గొన్నారు. మిగిలింది 2 రోజులు మాత్రమే. పార్లమెంటు ఎన్నికల ప్రచార సరళికి పెద్దపల్లి పార్లమెంటు బరిలో పోటీ జరిగేది ప్రధానంగా 3 అభ్యర్థుల మధ్యనే. దశాబ్దాల కాలం నుండి ఈ పెద్దపల్లి పార్లమెంట్లో స్వర్గీయ జి వెంకటస్వామి అలియాస్ కాకా కుటుంబాందే హవా జరిగేది. ప్రస్తుతం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల వెంకటస్వామికి వారసునిగా నిలిచిన ఆయన చిన్న కుమారుడు మాజీ ఎంపీ డాక్టర్ జి వివేక్ ఈ ఎన్నికల నుండి తప్పుకోవడంతో పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ప్రచారానికి పెద్దగా జోషే లేకుండా పోయింది. ఈ పార్లమెంటు నుండి మొత్తంగా 17 మంది అభ్యర్థులు బరిలో నిలవగా పోటీ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖర్, టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేతకాని, బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ల మధ్యనే నెలకొంది. గత 15 రోజుల నుండి తమదైన శైలిలో ఈ 3 అభ్యర్థులు పార్లమెంటు పరిధి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తించారు. అనుకున్నంత జోష్ లేకపోయినప్పటికీ ఆయా పార్టీల అభ్యర్థుల అనుచరులు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే దేశంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న ఇమేజీ తన గెలుపుకు నాంది కాబోతుందని బీజేపీ అభ్యర్థి ఎస్ కుమార్ ధీమాతో ఉండగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అభిమానం, ఆదరణను నిండుగా పొందుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బలంతో గెలుపు మాదే అవుతుందని టీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ భరోసాగా ఉండగా, కాంగ్రెస్ పుట్టిన నాటి నుండి గరీబుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న రాహుల్ గాంధీ కుటుంబంపై ప్రజల్లో ఉన్న అభిమానమే కాకుండా ప్రస్తుతం రాహుల్ గాంధీ అమలు చేయబోతున్న నెలసరి 6,000 రూపాయల నిరుద్యోగ భృతి తమ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ విజయానికి దోహదపడతాయని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మకాన్ సింగ్ సిటీ న్యూస్లో ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చివరి దశకు చేరుకుంటున్న పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ గెలుపు ఓటములపై మనతో మాట్లాడేందుకు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన మక్కన్ సింగ్ గారు సిద్ధంగా ఉన్నారు. మక్కన్ సింగ్ గారు నమస్తే, చెప్పండి. దాదాపుగా ఈ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచార సరళి దగ్గర పడుతున్న నేపథ్యంలో, సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు మీరు చేసిన ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలుపు ఓటములు ఏ రకంగా ఉన్నాయో మనం భావించవచ్చు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం జరుగుతూ ఉంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల దృష్టి చూసుకుంటే ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ నేను స్వయంగా తిరుగుతూ ఉన్నా కాబట్టి ప్రజలందరూ కూడా ఈసారి అవకాశం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలని, ఇది రాహుల్ గాంధీకి మోడీకి జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇలా టీఆర్ఎస్ పార్టీ 6 కారు 16 అన్న గతంలో కూడా దాదాపు 15 సీట్లు దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రానికి వాళ్ళు చేసింది ఏం లేదని ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఇక్కడ అభ్యర్థిని గెలిపించుకొని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఒక ధోరణిలో ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రచారంలో ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే చాలా విస్తృతంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కదా. ఈ 7 అసెంబ్లీ స్థానాలలో అంటే వేరే ప్రాంతంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాబట్టి డాక్టర్ చంద్రశేఖర్ గారు ఈ మిగిలిన 3 రోజులు అన్ని ప్రాంతాలు తిరిగే అవకాశం ఉందా? ఇప్పటికే 4 సార్లు ప్రతి నియోజకవర్గంలో తిరగడం జరిగింది. ప్రతి మండలానికి 2 సార్లు పోవడం జరిగింది. ఇతర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా చంద్రశేఖర్ గారు అంటే ఆయన ఇదివరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 20-30 ఏళ్ళ క్రితమే ఎమ్మెల్యేగా 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నుకోబడినట్టు వ్యక్తి. 2 సార్లు ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసినాడు. మంత్రిగా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్ మంత్రిగా, మైనింగ్ మంత్రిగా ఈ సింగరేణి ప్రాంతంలో పూర్తిగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో సమానంగా కేసీఆర్ కంటే ఎక్కువ పనిచేసినటువంటి గొప్ప చరిత్ర ఉన్న నాయకుడు. కాబట్టి తెలంగాణ ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనుకున్న నాయకులు కూడా చాలా దగ్గర సుపరిచితులు. ఆయన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్థానికత అనే దాని మీద టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొత్త స్టోరీ ఇస్తూ ఉన్నారు. మనం చరిత్ర తీసుకుందాం. భారతదేశానికి సంబంధించింది ఇందిరాగాంధీ గారు మెదక్ డిస్టిక్ నుంచి పోటీ చేసినారు. స్వయంగా ఇప్పుడు లేటెస్ట్గా మనకు తెలిసిన సమాచారం ప్రకారంగా మన కేసీఆరే కరీంనగర్లో పోటీ చేసిండు, ఆయన సిద్దిపేట, ఆయన మహబూబ్నగర్ పోయి పోటీ చేసిండు. ఇంకా పివి నరసింహరావు గారు కర్నూలు పోయి రాయలసీమకు పోటీ చేసిండు. దేశంలో ఈ దేశాన్ని పరిపాలించే దేశానికి సంబంధించిన అంశంపై మాట్లాడి ఆ లీడర్షిప్ ఉన్న వ్యక్తి, ఒక చదువుకున్న విద్యార్థి, చదువుకున్నటువంటి గొప్ప నాయకుడు, రాజకీయంగా అమితమైనటువంటి అనుభవం ఉన్న వాళ్ళు ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. ఇదేమో సర్పంచో జెడ్పీటీసీ కార్పొరేటర్ కాదు, స్థానికుడే కావాలని చెప్పి ఒక శాసనసభ్యుడు స్థానికుడు కావాలి. ప్రధానంగా టీఆర్ఎస్ సంబంధించి పక్కన పెడితే బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ఒకటే చెప్తుండ్రు. అంటే ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులకు ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రభావితం చేసేది సింగరేణి కార్మికులే కాబట్టి ఆ కార్మికులకు సంబంధించిన సమస్యలపై ఈ ఇద్దరు అభ్యర్థులకు అవగాహన లేదు. స్థానికులుగా తనకు అవకాశం కల్పించాలని ఆయన కోరుతున్న నేపథ్యంలో మీరేమంటారు? వాళ్ళకి వేరే చెప్పడానికి వేరే అవకాశం లేదు, చేసింది కూడా ఏం లేదు. భారతీయ జనతా పార్టీకి అయితే అడ్రస్ లేదు, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక టీఆర్ఎస్ పార్టీ అంటారా, ఇక్కడ మొన్నటి వరకు ఉన్నటువంటి టీఆర్ఎస్కి మొట్టమొదటి ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి మల్కా సుమన, అంతేనా? అంతకుముందు ఎవరు లేరు. 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నాడు. సింగరేణి ప్రాంత సమస్యలపైన ఏ ఒక్క సమస్యను పరిష్కరించిందా మనం గమనించాలి. లైట్ పెట్టుకొని పార్లమెంట్లో బొగ్గు టోపీ పెట్టుకొని లైట్ పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన లైట్ పెట్టుకుంటూ కూడా కనబడకుండా గాయపడిపోయింది. ఇక్కడ సింగరేణి సమస్యలే కాదు, ఈ ప్రాంతాల్లో ఏ సమస్యల గురించి కూడా ఆయన పట్టించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ వినండి, ఆయనకు వేరే అవకాశం లేదు చెప్పుకోవడానికి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి టీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థి ఎస్ కుమార్, బీజేపీ అభ్యర్థి, స్థానికుడు, నా మిత్రుడు, అతి దగ్గర వ్యక్తి. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయనకు అవగాహన ఉండొచ్చు, కానీ మొట్టమొదటిసారిగా అవకాశం రావడం ఆయనకు నిజంగా యాజ్ అ ఫ్రెండ్గా నేను అప్రిషియేట్ చేస్తాను. కానీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ అనేది, బీజేపీ పార్టీ అనేది ఇక్కడ ఏదైనా చేస్తుంది అనే ఆలోచన సత్య దూరం, అది చేయలేదు, చేతగానటువంటి విషయం. తర్వాత ఇప్పుడున్నటువంటి వ్యక్తి మొన్ననే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు. బాటిళ్ళు సారాగా అమ్ముకుంటూ పైసలతో బయటకు వచ్చినాడు. 2007లో ఉద్యోగానికి వచ్చిన, అంతకుముందు కటిక బీదవాన్ అని చెప్పి నేనే స్వయంగా విన్నా కేశవరావుని. తర్వాత మన మాతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి ఏమైనా పట్టుకున్నాడు, టికెట్ వేసుకున్నాడు. కాకి చొక్కా ఇచ్చిండు, పోలీస్ డ్రెస్ ఇచ్చి తెల్ల బట్టలు వేసుకున్నాడు. కేసీఆర్ని
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రభుత్వాన్ని అడ్డగోలుగా ఆయనని విభజించాడు. తెల్లవారి ఆయన మాతో పాటు ఉన్నప్పుడు నేను చేసుకున్న ఒక ఎడ్యుకేటెడ్ అనుకున్నాను. ఆయన మనం మాట్లాడుతూ ఉన్నా 2007 నుంచి నేను ఇప్పటివరకు చిన్న పేదవాడిని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాను. 2007 నుంచి ఈ రోజుకి 100 కోట్లైనా ఖర్చు పెడతానని ఒక పేరు తెచ్చుకున్నటువంటి ఉన్న వ్యక్తి అంటే ఏ రకంగా అక్రమంగా సంపాదిస్తానో లేకుంటే ఏదైనా పెద్ద ఒక డబ్బుల గనిదో ఏదైనా వాల్యుబుల్ జాక్పాట్ తగులుతేనే కానీ చేయలేము. తర్వాత ఆ వ్యక్తికి పూర్తి అవగాహన లేదనే నమ్మకం నాకైతే ఉంది. ఆయన స్థానికుడు ఇప్పుడు చెప్పుకుంటా ఉన్నాడు, అంతకుముందు ఆయన స్థానికుడు ఉండి చేయాల్సిన అవసరం లేదు. ఇలా చంద్రశేఖర్ గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక దళిత మాదిగ విభాగానికి సంబంధించినటువంటి గొప్ప నాయకుడు. ఈ రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. గనుల శాఖలో ఉన్నటువంటి లోటుపాట్లు, ఈ ఉన్న కార్మిక సమస్యలు, గనులకు సంబంధించిన సమస్యలు, దాన్ని ఎలా పరిష్కరించాలి ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని రకాలుగా ఎవరెవరితో మాట్లాడితే దాన్ని చేయగలుగుతారని కూడా దానికి అశేషమైనటువంటి జ్ఞానంతో ఆయన చేయగలుగుతాడని. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తరతరాల నుండి ఈ గరీబు ఒక నినాదాన్ని వాడుకుంటే ప్రజల్లో ఇప్పుడు ఇమేజ్ పెరుగుతుందా అని ఒక క్వశ్చన్ ఉంది. దాన్ని మీరేమంటారు? కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇందిరాగాంధీ గారు రోటీ కపడే ఔర్ మకాన్ ప్రారంభించింది. భారతదేశం స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ. స్వతంత్రం తేవడమే కాదు, ఈ దేశంలో మంచినీళ్ళు కరెంటు లేని ప్రాంతంలో ఈరోజు ప్రపంచ దేశాల్లో అగ్రస్థాయి దేశంగా తీర్చిదిద్దినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రోటీ కపడా ఔర్ మకానే కాకుండా గరీబీ హటావ్ నినాదం తీసుకొచ్చి మంచి చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారి ప్రధానమంత్రి అదే చెప్తాను. ఎస్, మన్మోహన్ సింగ్ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఇవాళ పల్లెలలో ఎవరికైనా ఉపాధి హామీ కలుగుతుందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. దేశం మొత్తంగా రిజర్వేస్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రతి పేదవాడికి తెల్ల కార్డున్న ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు నెలకు కానీ వారి అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నారు. సాధ్యమైందా? 100% సాధ్యమవుతుంది. కేంద్రం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట ఇచ్చిందంటే సాధ్యం చేసి చూపిస్తారు. జనాలకు ఏం చెప్పాలనుకుంటారు 6,000 విషయం? ఈరోజు ఇంజనీర్లు చేసి గ్రాడ్యుయేట్స్గా చేసి నేను చూస్తా ఉన్నాను రామగుండం ప్రాంతంలో సెక్యూరిటీ గార్డ్ తిరిగి పనిచేస్తున్నారు 5,000, 6,000, 4,000. ఈరోజు ఉపాధి హామీ ద్వారా పల్లెలలో రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాన్ని ఎలా 4-5 వేలు 5 వేల సంపాదిస్తారు. సర్పంచ్ 6,000 వరకు సంపాదిస్తారు. ఇలా ఏం పని లేకున్నా కూడా విభేదాలు లేకుండా పేదవాడైతే చాలు 6,000 రూపాయలు ఒక ఉద్యోగం మాదిరిగా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. దీన్ని ప్రజలు నమ్ముతా ఉన్నారు. ఈరోజు కేసీఆర్ ఒక పథకం తీసుకొచ్చాం 4,000 రైతులకని. 4,000 రైతులు అంటే భూములు ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మీకు 100 ఎకరాలు ఉంటే నీకు పైసలు వస్తున్నాయి, కానీ ఆడ సాగు చేసడానికి ₹1 రావట్లేదు. పేదవాడికి ₹1 రావట్లేదు. అరెకరం గుంట భూమిలోనికి ₹1 రావట్లేదు. 1 ఎకరం ఉంటే 4,000 మాత్రమే వస్తుంది. ఇక్కడ ఇలాంటిది అవసరం లేదు. 4,000 డైరెక్ట్గా 6,000 రూపాయలు రాహుల్ గాంధీ గారు వేసే ప్రయత్నం. అదొక్కటే కాకుండా ఇంకొక మాట పెద్ద అంశాన్ని తీసుకొచ్చినాయి. 2 లక్షల రూపాయల అప్పు ఉన్నటువంటి రైతుకి ఒకేసారి మాఫ్ చేసేటువంటి కార్యక్రమం. ఇది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేయబోతాం. ఖచ్చితంగా సాధ్యమైనటువంటి అంశం. అంతేకాకుండా ఇంకొక పెద్ద గొప్ప మాట చెప్పిన ఆయన 2,500 రూపాయలు వరకు గిట్టుబాటు ధర కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా కొనుగోలు చేస్తుంది. పత్తికి 10,000 పైన కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా కొనుగోలు చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు భారత ప్రభుత్వం ద్వారా ప్రతి ప్రాంతంలో కట్టిస్తామని చెప్పి కేంద్ర రాష్ట్రానికి సంబంధించింది కదా. ఒకవేళ ఎవరికైనా పేదవాడికి రాకపోతే ఇల్లు కట్టిస్తామని చెప్తుంది. నిరుద్యోగులకు ప్రైవేట్ ఉద్యోగాలు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ స్థానికులకు ఏ అవకాశాలు ఉన్నా అక్కడనే చేస్తూ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తాం. అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఈరోజు రాహుల్ గాంధీ రావడం నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అవకాశం ఉంది. అంటే చివరి చెప్పండి, అంటే మిగిలింది మీ ప్రచార
సమయం కేవలం 48-60 గంటలు మాత్రమే కాబట్టి మీరు ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఏం కోరుకుంటారు? ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. కేసీఆర్ మాయ మాటలకో గారడి మాటలకో లేదా ఆయన రైతులకు 4,000 ఇచ్చిననో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొదటి నుంచి ఇస్తున్న 2,000 పెన్షన్ అనో ఇవాళ ఉద్యోగాలు వస్తానని ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగాలు ఉంచినందుకు మన దగ్గర అండర్ గ్రౌండ్ మైన్స్ తెస్తానని చెప్పి తేకుండా ఓపెన్ కాస్ట్లు చేస్తున్నందుకు మరి ఎందుకో తెలియదు ఇంత అన్యాయం చేస్తున్నా కూడా ఇలా కేసీఆర్ గారికి ఓటేసి మళ్ళోసారి అధికారం ఇచ్చినారు. మా ఓటమిని నేను అంగీకరిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజా తీర్పును శిరస్సు వంచి గౌరవిస్తాం. కానీ ఈసారి ఆలోచించండి. దేశంలో మోడీకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారికి జరుగుతున్నటువంటి ఎన్నిక, దేశానికి సంబంధించినటువంటి ఎన్నిక, పేద ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నిక, దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక. ఈరోజు కేవలం అధికారం కొరకు 16 సీట్లతో ప్రధానమంత్రి అవుతానని చెప్పి ప్రగల్భాలు పలుతున్న అబద్ధాలు ఆడుతున్న కేసీఆర్కి ఓటేయకుండా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మంచి చేసింది, ఈరోజు మంచి ఆలోచిస్తుంది, భవిష్యత్తులో కూడా మంచి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. ప్రతి ఒక్కరు కూడా రామగుండం నియోజకవర్గ ప్రజలకు, పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న ప్రజలందరికీ, ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున నమస్కరించి చెప్తా ఉన్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చంద్రశేఖర్ గారు ఉద్యమ నాయకుడు, 5 సార్ల శాసనసభ్యుడు, డాక్టర్, ఒక స్కూల్స్ ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి ఉచితంగా చదివిస్తున్నటువంటి ఒక గొప్ప మనిషి, పూర్తి ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మైనింగ్ మినిస్టర్గా అన్ని రకాల విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఇచ్చిన మాట తప్పకుండా పనిచేస్తారని నమ్మకం ఉంది. రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ బెల్ట్గా, ఈరోజు ఈ ప్రాంతంలో ఎఫ్సిఐ వచ్చిందంటే మళ్ళీ అదే మాదిరి ఎన్టీపీసీ కానివ్వండి, ఇప్పటివరకు రైలు విషయంలో కూడా ఒక రైలు ఏర్పాటు చేసిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే జరిగింది. ఎన్టీపీసీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వచ్చింది. ఈ ప్రాంతంలో సింగరేణి ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చింది. ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చేగుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతాము. అన్ని రకాల అనుభవం ఉన్న ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన డాక్టర్ చంద్రశేఖర్ను పెద్దపల్లి పార్లమెంటులో ఘన విజయంగా గెలిపించాలని ఇప్పుడు మనకు రామగుండం కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మక్కాన్ సింగ్ కోరుతున్న నేపథ్యంలో ప్రజలు పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల విషయంలో ఏ రకమైన తీర్పు ఇస్తారో వేచి చూద్దాం. కెమెరామెన్ తిరుపతితో సత్యం, సిటీ న్యూస్, గోదావరి.